ప్రాంతం నుంచి వచ్చి ఉన్నాం. కొద్దిసేపు యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియపరచాలని అనుకుంటున్నాము. శ్రద్ధ కలిగినండి, ఆసక్తి కలిగి. హల్లెలూయా. మనము ఈ లోకము రీతిగా చూసినట్టయితే యోహాను సువార్త 3:16 ఈ విధంగా లేఖనాలు సెలవేస్తాయి. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించిన కనుక తన యొక్క అద్వితీయ కుమారుని భూమి మీద పంపుటకు ఇందులో ప్రేమ ఉందని లేఖనాన్ని సెలవేస్తుంది. ప్రేమను దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రేమ గురించి కొద్దిసేపు మీతో మాట్లాడుటకు మీ మధ్యకు వచ్చి ఉన్నాం. శ్రద్ధ కలిగి ఆలకించండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో చూసుకున్నట్టయితే దేవుని ప్రేమ గురించి లేదా మనం మానవులుగా ఉన్న మనము దేవుడు ఎలా ప్రేమిస్తున్నామో లేదా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నా కొద్దిసేపు ఆలకిద్దామండి. మనం ఈ భూమి మీద ఉన్న మనము బంధువుల ప్రేమ లేదా భార్యాభర్తల మధ్య ప్రేమ లేదా తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేదా కుమారుల మధ్య ప్రేమ మనం చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళ ప్రేమ మన దగ్గర లేదా మన దగ్గర ఏదైనా స్థితి ఉన్నప్పుడు, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు లేదా మన స్థితి బాగున్నప్పుడు ఆయన ఎవరైనా సరే మనల్ని బాగానే ప్రేమిస్తారు. ప్రేమను దేవుని బిడ్డారా, కానీ మనం ప్రతిదీ కోల్పోయినప్పుడు, మన స్థితి మనం కోల్పోయినప్పుడు లేదా మన పరిస్థితి ఏందో మనకు తెలియనప్పుడు, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో ఒకానొక సమయంలో ప్రతి ఒక్కరు వదిలేసిపోతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రేమ నువ్వు ఎవరో తెలియకుండా, నీ స్థితి ఏంటో తెలియకుండా, నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను ప్రకటిస్తున్న ప్రభుని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనను చూచుటకు సిద్ధపరచుటకు ఎదురు చూస్తున్నాడు. ప్రేమను దేవుని బిడ్డలారా, అయితే లేఖనం ఇలా చదివేసింది, ఆయన కుమారుని పంపుట్లో ప్రేమ అయి ఉంది. మనము ఆయన యేసుక్రీస్తు ప్రభు మన కోసం కలవరి శిలువలో బలి అయ్యి మన కోసం భూమి మీదకి వచ్చి మన కోసం ఆయన యొక్క రక్తాన్ని కార్చి ఆయన మన కోసం తమ యొక్క జీవితాన్ని త్యాగం చేసినట్టు లేఖనాలు చదివేస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనిద్దామండా, యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించుటకు మనలో ఏ మంచి లేదు. మన స్థితి సరైనది కాదు, మన పరిస్థితి సరైనది కాదు, మనం అంత పరిశుద్ధులమా కాదు. తల్లి గర్భంలో రూపడక మునిపే ఆయన కన్నులు మనం చూసి ఉన్నవి. ప్రియ ఆయన మనం చూసి ఉన్నాడు. నిన్ను నన్ను కోరుకొని ఉన్నాడు. ఆయన మనం కోరుకున్నాం కాబట్టి మనం బ్రతికున్నాం. ఇదిగో ప్రతి దినం మనం చూస్తూ ఉంటాం, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూస్తూ ఉంటాం. మన వాతావరణంలో ఉన్న ప్రతి పక్షులు దేవుని స్తుతిస్తూ ఉంటాయి. ప్రతి ఆయన సృష్టించిన యేసుక్రీస్తు ప్రభు సృష్టించిన మొత్తం దేవుణ్ణి స్తుతించాలి. కానీ నేడు దినాల్లో దేవుణ్ణి వదిలిపెట్టి సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు. ఇందులో ప్రేమ లేదు. మనల్ని సృష్టించిన యేసుక్రీస్తు ప్రభువుని స్తుతించుట లేదా ఆయన ఆరాధించుటలో ప్రేమ కలిగి ఉన్నాం. ఆయన భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆయన భూమి మీదకి వచ్చి అనేక సంగతులు మనకు తెలియపరుచున్నాడు. ఇదిగో నువ్వు పాపం చేయొద్దు, నువ్వు పరిశుద్ధురాలుగా ఉండాలి, నువ్వు తిరిగి మళ్ళీ నా దగ్గరకు రావాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అయితే ఆయన లోకానికి వచ్చి మన కోసం ఆయన కలవరి శిలువలో బలి అయి ఉన్నాడు. ఇదిగో మనం పాపులమై ఉన్నాము, మన స్థితి ఏందో మనకు తెలియదు, మన పరిస్థితి ఏంటో తెలియదు, దేవుడు ఎవరో తెలియని బతుకులు మనం బతుకుతున్నామేమో. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాలం పాటు యేసుక్రీస్తు ప్రభు నేను నీకు దేవుణ్ణి అయి ఉన్నాను. ఈ వాతావరణంలో ప్రతి చలవిస్తున్న ఆయన యొక్క ప్రేమ గురించి, వాతావరణంలో ప్రతి పక్షులు ఆయన ఉదయాన్నే స్తుతిస్తున్నాయి, ఆకాశ పక్షులు దేవుని స్తుతిస్తున్నాయి, ఆయా జంతువులు దేవుని స్తుతిస్తున్నాయి. కానీ మానవులుగా ఉన్న మనము దేవుని మర్చిపోయి తిరుగుతున్నామేమో. ఆయన నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి తిరిగి ఆయన వలె మారాలని ఆయన మన సృష్టించి ఉన్నాడు. మనం ఎలా బ్రతకాలో ఆయన మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మన పరిస్థితి ఏంటో ఆయన గమనిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనకాడ ఏమున్నా లేకపోయినా ఆయన మనల్ని ప్రతిదినం మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చినా రాకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి తిరిగి లేదా దేవుని విడిచి తిరుగుతున్నావేమో, అయినా కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే నీ మీద ప్రేమ కలిగి ఉన్నాడమ్మా. సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క సాయంకాలం పడి మీ మధ్యకు రావడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ ఒక్కసారి నీ దగ్గరకు కానీ వస్తే, యేసయ్యా నేను పాపిని ప్రభు అని కానీ మనం పశ్చాత్తాపడి మన పాపాలను ఒప్పుకొని దేవుని ప్రేమించగలిగితే రేపటి దినాన ఆయనతో పాటు ఆయన యొక్క నిత్య రాజ్యంలో ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, అయ్యా ఇంతవరకు నాయనా ఈ ఆకాశమున ప్రతిభ మేము సృష్టిని ఆరాధిస్తాను, మేము లేదా సృష్టిలో ఉన్న మనుషులను ఆరాధిస్తాను మేము, కానీ నేను ఆరాధించలేకపోయాం ప్రభా. ఇదిగో ఈ సాయంకాలం పూట నేను ఆరాధించటం, మా పాప జీవితాలు వదిలిపెట్టి నేను గణపరచటం నాయనా, ఇదిగో నీ వేళ మేము మారాలని అనుకుంటున్నాం ప్రభా. అనుకున్న వాళ్ళు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడు అన్న తండ్రి, నీ వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా.
కృప చూపించండి, సహాయం చేయండి, జ్ఞాపకం చేసుకోండి. యొక్క ప్రాంత వాసులను ప్రభా, వెంకటచలంపల్లి గ్రామస్తులను జ్ఞాపకం చేసుకోండి. అయా ఈ ప్రాంతంలో ప్రభా కొద్దిసేపు నీ ప్రేమను వివరించుటకునైనా ప్రభా సహాయం చేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రముల ప్రభా. అయా ఆకాశంలో ఉన్న పక్షులు శుతిస్తున్నాయి, భూమి మీద ఉన్న జంతువులు శుతిస్తున్నాయి, కానీ మేము నిన్ను ఎరగకపోయి ఉన్నాం ప్రభా. మేము నిన్ను తెలుసుకోలేక సృష్టిని ఆరాధిస్తున్నాం మేము ప్రభా. అయా మేము నిన్ను తెలుసుకున్నాం ప్రభా. మేము నిన్ను ఆరాధించటం మా జీవితాలు మేము అయా క్షమించమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో ఈ ప్రాంత వాసులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు ప్రభా. మేము నిన్ను ప్రేమిస్తున్నామని కాదు, కానీ నీవే మమ్మల్ని ప్రేమిస్తున్నావు ప్రభా. మేము పాపలమై ఉండగా నువ్వే మమ్మల్ని ప్రేమిస్తున్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ఈ ప్రాంత వాసులని ప్రభా. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది అయితే నానా అయా వినికిడి ద్వారా వింటున్నారు, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, తమ జీవితంలో కార్యాలు చేయమంటూ నా దేవా మరొక్కసారి నేను వీళ్ళందరినీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని